మన సైలెంట్గా ఉందంటే ఈరోజు విశ్రాంతి ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఎన్నో రకాల విజ్ఞప్తులు మరియు ధర్నాలు నిరసనలు చేపట్టినప్పటికీ కూడా ఆర్టీసీ యాజమాన్యం కానీ అలాగే ప్రభుత్వం కానీ మనకు ప్రేమతో స్పందించకపోవడము, నిర్లక్ష్యం పెంచడంతో తప్పనిసరి పరిస్థితిలో ఆగస్టు 4 చలో బస్ భవన్ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా హైదరాబాద్ జోన్లో హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో చాలా పెద్ద కార్యక్రమం జరిగింది. మొన్న ఆదివారం కూడా ఖమ్మం రీజన్లో అక్కడ కూడా కార్యక్రమం జరిగింది. అనంతరం జగిత్యాల్లో ఉన్నాం కనుక మెట్పల్లిది ఒక రకమైన వాస్తుకు పెద్దగా ఉంటుంది. ఎత్తున్నోళ్ళని మొదలు కలుపుకొని మెట్పల్లికి వెళ్ళి స్టార్ట్ చేయాలన్న దృక్పథంతో మెట్పల్లి యొక్క సీనియర్ కార్మిక సోదరులందరి యొక్క సహకారంతో మొదటిగా ఎమ్మెల్యే గారికి ఒక విజ్ఞప్తి పత్రం ఇవ్వడం. ఎందుకంటే మనం చెబితే సీఎం గారు ఇంటలేరు, మన విజ్ఞాపన పత్రము ఆయనకు కనిపిస్తలేదు. ఒక ప్రతిపక్ష నాయకునిగా శాసనసభలో మన బాధలు అర్థం చేసుకొని, మన గోడును అర్థం చేసుకొని, మనకు రావాల్సిన 10 సంవత్సరాలు సుమారు 9.5 సంవత్సరాల నుండి 2017 పే స్కేల్కి సంబంధించిన ఏరియల్స్ 2021 ఏరియల్స్ ఇంతవరకు ఇవ్వకపోవడం చాలా 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 శోచనీయం. ఇంత పెద్ద బాధ ఇంకేం లేదు. దాంతోపాటు 2 నెలల మందులు ఇస్తుండే, ఆ 2 నెలల మందులు ఇస్తలేరు, 1 నెల ఇస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి మెట్పల్లికి వెళ్ళి హైదరాబాద్ అంటే 250 కిలోమీటర్లు 250 కిలోమీటర్లు పేషెంట్ ఇక్కడికి వెళ్ళి చాంతంతా లైను. అక్కడి వరకు ఈ రోగం ఉన్న మనిషికి అక్కడి వరకు ఇంకింత రోగం పెరుగుతున్నాయి. అందుకోసం 2 నెలలు గతంలో ఇచ్చినట్టు ఇవ్వాలి, అన్ని మందులు ఇవ్వాలి. మళ్ళీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళకు కూడా అందరికీ వైద్య సౌకర్యం ఇవ్వాలి. దానికి కావాల్సిన రుసుము 50,000 రూపాయలు ఎంతో ఉన్నది. దాన్ని కట్టడానికి మన సీనియర్ కార్మిక సోదరుడు సిద్ధంగా ఉన్నాడు. అటువంటి వాళ్ళకి సౌకర్యం ఇవ్వాలి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా రిటైర్మెంట్ అయినంతో పాటు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు అన్నీ వర్తించాలని మేనేజింగ్ డైరెక్టర్ గారికి చాలా వరకు చెప్పడం జరిగింది, స్పందించడం జరిగింది. కానీ కొందరు పెద్ద మనుషులు ఉంటారు కదా, ఆ డ్రైవర్ కండక్టర్తో సమానంగా అధికారులను కూడా యుద్ధవా అన్న దృక్పథంతో కొందరు అడ్డుపడుతున్నట్టు నాకు శోచనీయంగా తెలిసింది. దాన్ని మెజార్టీ పీపుల్ 32,485 మంది రిటైర్మెంట్ వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్లకు న్యాయం చేస్తే వీళ్ళెనక కుటుంబానికి మనవడత్తాడు, వాడు ఏజ్ ఉన్నది ఓటేస్తానికి, కొడుకున్నాడు. మేము మాకు పనిచేసిన ప్రభుత్వానికి పూలదండలేసి సన్మానం చేసి గౌరవిస్తాం. మమ్మల్ని అనగదొక్కాలని, మన మాట నిర్లక్ష్యం చేయాలని, మన బాధలను పక్కకు పెట్టి మనల్ని పెడచోన పెడితే మాత్రం దాని మీద బాధ మాత్రం ఉంటుందని సీఎంకి ప్రత్యేకంగా మా రాష్ట్ర కమిటీ తరఫున, జోనల్ కమిటీ తరఫున, రీజనల్ కమిటీ తరఫున, మన అందరి తరఫున ఇదివరకే మెమోరాండం రూపంగా చెప్పింది. ఇప్పటికైనా సీఎం చాలా మంచోడు. ఎంత మంచోడు అంటే అడిగని వాళ్ళకి అన్ని పనులు చేసి పెడుతున్నాడు. ఏ తల్లి ఏ చెల్లి కూడా మాకు ఫ్రీ బస్ ఇవ్వలేదు, కానీ వాళ్ళకి ఇచ్చింది సంతోషమే. కానీ మేము అడుగుతున్న మా పైసలే మా జీతభత్తాలకు సంబంధించిన ఏరియాసే ఇవి నాయన నీకు పుణ్యం ఉంటుంది. ఇప్పటికి 9.5 సంవత్సరాలే రిటైర్మెంట్ అయినాం, చాలా జీతాలతో అప్పుడు చేసినాము. ఈ రిటైర్మెంట్ పైసల కోసం అప్పులో చేసుకొని మేము బతకాలనుకుంటున్నాము. అవి మాకు ఇవ్వంటే పరిచయం పెడుతున్నారు. మరి ఏం చేస్తాం? శాత కానప్పుడు అయ్యా దండం పెడదాం, అందరం కలిసి ఎండి ఆఫీస్లో దండం పెడదాం, కొట్టము, మనం బస్సులో బట్టము, ఎవరిని తిట్టము. పెద్ద మొత్తం పోయి మాత్రము 4 ఆగస్టు నాడు ప్రతి ఒక్కరు కూడా తనతో పాటు ఇంకిద్దరిని సోపతోళ్ళని వేసుకొని రావాలి. ఇట్లా కూసైన వాళ్ళని కూసైనట్టు ఉంచాలి. జర నా లెక్క నిల్చుండి నగేష్ అటువంటి వాళ్ళు నిల్చుండి సాగర్ అటువంటి వాళ్ళని బిగ్గిత పట్టుకొని పోవాలి. తప్పకుండా మన ఇంట్లో కార్యక్రమం జరుగుతున్నది, మన భుజం మీద వదలున్నది, అందరం పంచుకుందాం అన్న దృక్పథంతో యాజమాన్యంకు కనువిప్పు కలిగే విధంగా ఆగస్టు 4 తప్పకుండా పోవాలి, అందరు రావాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి 2-3 తీసుకొస్తే అది జయప్రదం అవుతుంది. మన ఇంట్లో ఒక బాధ ఉన్నది అనుకుందాం, అందరం పంచుకుందాం. మన సోదరు ఇంట్లో లగ్గమవుతున్నదంటే అందరం కలిసిపోయినట్టు పోదాం. అంతే తప్ప ఇంకేం లేదు. కొట్లాడడం, ఫైటింగ్ చేయం, బస్సులు ఆబట్టం. కానీ మన బాధను ప్రతిపక్షాలతో పాటు మనం కూడా అడిగితేనే సీఎం గారు వింటారు. సీఎం గారు బాగా తెలియపరుడు, చాలా తోలిపోయాడు. పోయిన గవర్నమెంట్ ఎంత చేసిందో అప్పు అంత అప్పు చేసిండు. మా కోసం అన్న అప్పు చేయి, మరి మా బాధనే కదా, మాకు ఇచ్చే పైసలు ₹1 అదనంగా మాకేమి ఇవ్వకు అని అడగటానికి సమాయత్తమై 32,000 మంది లోపల ఎంతమంది ఎక్కువ వస్తే అంతమందికి చేతులెత్తి విజ్ఞాపన చెప్తున్నా. మీరు అందరూ తప్పకుండా రావాలి. ఈ కార్యక్రమంకు మెట్పల్లి సీనియర్ ఎంగేజ్మెంట్స్ అందరూ కూడా పిలిచినందుకు వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతాభివందనలు తెలుపుతూ నా మాట మన్నించి ప్రతి ఒక్కరు శాతనైనా శాతకున్న శక్తిని కూడా కొట్టుకొని ఆగస్టు 4 నాడు రావాలని మరొక్కసారి రాష్ట్ర కమిటీ, జోనల్ కమిటీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తాను.
చనిపోయిన వాళ్ళకు